ఓకే. అసలు ఆలస్యం చేయకుండా ఈ ఎక్స్‌ప్లెయినర్‌లోకి డైవ్ అయిపోదాం. ఒక చాలా ఆసక్తికరమైన సినారియోతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి రెస్టారెంట్‌లో చాలా గ్రాండ్‌గా డిన్నర్ చేశాక బిల్ ఎగ్జాక్ట్‌గా 3500 అయింది అనుకుందాం. ఇప్పుడు ఆ బిల్‌ని ఎలా పే చేస్తాం అనేదే తెలుసుకోబోయే ఒక పెద్ద ఫైనాన్షియల్ లెసన్‌కి అసలు ఫౌండేషన్. సినారియో ఏలో డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే అకౌంట్ నుండి 3500 రూపీస్ పర్మనెంట్గా కట్ అయిపోతుంది. కానీ అదే సినారియో బిలో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే సేమ్ అమౌంట్కి క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ఇంకా ఫ్రీ లౌంజ్ యాక్సెస్ లాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన మెయిన్ విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక షెఫ్స్ నైఫ్ లాంటిది. కరెక్ట్గా వాడితే అద్భుతమైన వంటలు చేయొచ్చు, కానీ తెలియకుండా వాడితే మాత్రం చాలా డేంజరస్ వెపన్గా మారుతుంది. ఈరోజు మన ఎక్స్‌ప్లెయినర్లో చూడబోయే మెయిన్ టాపిక్స్ ఇవి. ఫస్ట్, మినిమం డ్యూ డేంజర్ అనే పెద్ద ట్రాప్ గురించి తెలుసుకుందాం. తర్వాత జేబులలో నుండి సైలెంట్గా మాయమయ్యే హిడెన్ కాస్ట్ గురించి. ఆ తర్వాత రివార్డ్ బెనిఫిట్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి, ఇంకా ఈ సిస్టమ్ని సేఫ్గా మాస్టర్ చేయడానికి ఉన్న స్మార్ట్ యూసేజ్ రూల్స్, మరియు ఫైనల్గా అసలు క్రెడిట్ కార్డ్స్ మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్, ద మినిమం డ్యూ డేంజర్. క్రెడిట్ కార్డ్స్లో ఉండే అతి పెద్ద డేంజర్ ఏంటంటే వాటి ప్రెడేటరీ ఇంట్రెస్ట్ రేట్స్. ఒక మ్యాథమెటికల్ ఇల్యూజన్ మనల్ని ఎలా మోసం చేస్తుందో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇండియాలో క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 36% నుండి 46% వరకు ఉంటాయి. నార్మల్గా హోమ్ లోన్స్ 9% దగ్గర మరియు పర్సనల్ లోన్స్ 12 నుండి 18% వరకు ఉంటే, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం అంతకు 3-4 వంతులు ఎక్కువ ఉంటాయి. ఈ సింగిల్ ఫ్యాక్ట్ తెలిస్తేనే ఇది ఎంత డేంజరసో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ మినిమం అమౌంట్ డ్యూ ట్రాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. టోటల్ బిల్లో ఇది యూజువలీ జస్ట్ 5% ఉంటుంది. బ్యాంక్స్ ఈ ఫీచర్ని చాలా హెవీగా ప్రమోట్ చేస్తాయి, ఎందుకంటే పే చేయడానికి చాలా చిన్న అమౌంట్ లాగా అనిపిస్తుంది, కానీ బ్యాంక్స్కి మాత్రం హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. ఈ 5% మాత్రమే పే చేస్తే మిగిలిన బ్యాలెన్స్ మీద మ్యాసివ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఈ మాటలో నిజం తెలిస్తే ఎవ్వరికైనా భయం వేయాల్సిందే. ఒకరికి 50,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఎవ్రీ మంత్ జస్ట్ ఆ మినిమం డ్యూ పే చేస్తూ వెళ్తే 12 మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ 26,000 రూపీస్ పే చేసినా కూడా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా 39,000 రూపీస్ దగ్గరే ఉంటుంది. ఇది పూర్తిగా క్లియర్ చేయడానికి 15 నుండి 20 ఇయర్స్ పట్టచ్చు. అసలు ఇదేనా మనమనుకున్న ఫైనాన్షియల్ కన్వీనియన్స్? అండ్ ఇంకో షాకింగ్ ట్రూత్ ఒకటుంది, అదే రెట్రోయాక్టివ్ ఇంట్రెస్ట్. బిల్ పూర్తిగా పే చేయకుండా జస్ట్ ఒక సింగిల్ రూపీ తక్కువ కట్టి ఆపేసినా కూడా కొన్న ప్రతి ఐటెం మీద డే 1 నుండి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే బిల్ జనరేట్ అయిన తర్వాత నుండి కాదు, పర్చేస్ చేసిన ఫస్ట్ రోజు నుండే రెట్రోయాక్టివ్గా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది నిజంగా చాలామందికి తెలియని ఒక పెద్ద విషయం. సరే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళదాం. అన్కవరింగ్ ద హిడెన్ కాస్ట్స్. క్రెడిట్ కార్డ్స్ మన ఫైనాన్సెస్ని డ్రైన్ చేసే హిడెన్ కాస్ట్స్ మరియు పెనల్టీస్ అసలు ఎలా ఉంటాయో చూద్దాం. బిల్ తప్ప ఇంకా తెలియని చాలా ఛార్జెస్ లోపల కట్ అయిపోతుంటాయి. యాన్యువల్ ఫీజ్ 500 నుండి 1300 రూపీస్ వరకు ఉండే లేట్ పేమెంట్ ఫీజ్, మన లిమిట్ దాటితే పడే ఓవర్ లిమిట్ ఫీజ్, ఇంకా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి 2% నుండి 3.5% ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంతకంటే పెద్ద ట్విస్ట్ ఇంకొకటుంది. ఈ ఫీజ్ మరియు పెనాల్టీస్ అన్నీ మిలాయి వాటిపైన ఇంకో 18% జీఎస్టీ అప్లై అవుతుంది. అంటే మనం కట్టేదంతా పెనాల్టీస్కి, ఇంట్రెస్ట్కి మాత్రమే కాదు, వాటి మీద మళ్లీ జీఎస్టీ కూడా కట్టాలి. ఇప్పుడు చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. రీటైల్ స్టోర్స్లో, ఆన్లైన్ షాపింగ్లో ప్రతిసారి కనిపించే జీరో కాస్ట్ ఈఎంఐ నిజంగానే జీరో కాస్ట్ ఏనా? ఈ పెద్ద రీటైల్ మిత్ని బ్రేక్ చేయాల్సిన టైం వచ్చింది. మిత్ ఏంటి అంటే, క్యాష్ ప్రైజ్ని ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా ఈక్వల్ మంత్స్గా స్ప్లిట్ చేసి కట్టడం. కానీ రియాలిటీ అసలు వేరేలా ఉంది. ఎవరికంటా పడకుండా హిడెన్ ప్రాసెసింగ్ ఫీజు, ఇంకా వాటిపైన 18% జీఎస్టీ సైలెంట్గా టోటల్ బిల్కి యాడ్ అయిపోతాయి. అంతేకాకుండా అప్ఫ్రంట్ క్యాష్ ఇస్తే వచ్చే డిస్కౌంట్స్ కూడా ఇక్కడ మిస్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్లీ జీరో కాస్ట్ అయితే కాదు, ఏదో ఒక రూపంలో ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తూనే ఉంటాం. ఈ నెగటివ్ ట్రాప్స్ గురించి తెలుసుకున్న చాలు. ఇప్పుడు కొంచెం పాజిటివ్ పాత్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. మ్యాక్సిమైజింగ్ ద రివార్డ్ బెనిఫిట్స్. ఈ ఫైనాన్షియల్ టూల్ని అసలు ఎఫెక్టివ్గా ఎలా వాడాలో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్స్లో ఉండే పవర్ అంతా ఇంతా కాదు.
సెలెక్ట్ కేటగిరీస్లో 5% క్యాష్ బ్యాక్, ఒక్కో విజిట్కి 400 నుండి 800 వాల్యూ ఉండే ఫ్రీ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్, పర్చేస్ ప్రొటెక్షన్, ఎక్స్టెండెడ్ వారంటీస్, ఫ్లైట్స్ ఇంకా హోటల్స్కి వెల్కమ్ వౌచర్స్ మరియు 45 to 50 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్, ఇవన్నీ సూపర్ పర్క్స్. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ బెనిఫిట్స్ అన్నీ నిజంగా యూస్ఫుల్ అయ్యేది ఎప్పుడు అంటే ఓన్లీ టోటల్ బిల్ ఎవ్రీ మంత్ ఫుల్గా పే చేసినప్పుడు మాత్రమే. ఒక ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడానికి ఒక చాలా క్లియర్ పాత్ ఉంది. డిసిప్లిన్డ్ యూసేజ్తో 750+ క్రెడిట్ స్కోర్ని తెచ్చుకోవచ్చు. ఫస్ట్ స్మాల్ మరియు మేనేజబుల్ పర్చేసెస్తో స్టార్ట్ చేయాలి. యూటిలైజేషన్ ఎప్పుడూ 30% లోపు ఉంచుకోవాలి మరియు ప్రతిసారి ఆన్ టైంలో ఫుల్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ పే చేసేయాలి. ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది ఫ్యూచర్లో చీపర్ హోమ్ లోన్స్ మరియు కార్ లోన్స్ తెచ్చుకోవడానికి ద బెస్ట్ గేట్వే అన్నమాట. ఇప్పుడు 4వ సెక్షన్కి వెళ్దాం, స్మార్ట్ యూసేజ్ అండ్ రూల్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సిస్టమ్ని సేఫ్లీ మాస్టర్ చేయడానికి కావలసిన ఒక ఎగ్జాక్ట్ యాక్షనబుల్ బ్లూ ప్రింట్. అసలు ఈ 30% యూటిలైజేషన్ రూల్ అనేది క్రెడిట్ దునియాలో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. రూల్ చాలా సింపుల్. మన క్రెడిట్ లిమిట్లో మ్యాక్సిమం 30% మాత్రమే వాడాలి. మిగిలిన 70% అవైలబుల్ క్రెడిట్ అన్టచబుల్గా ఉండాలి. ఇలా క్రెడిట్ లిమిట్ని మెయింటైన్ చేస్తే క్రెడిట్ బ్యూరోల కళ్లలో మన స్కోర్ ఎప్పుడూ సేఫ్గా హెల్దీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రెడిట్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆల్వేస్ డ్యూ డేట్ కంటే ముందే 100% ఫుల్ అమౌంట్ పే చేసేయాలి. క్రెడిట్ కార్డ్ని ఎగ్జాక్ట్లీ ఒక డెబిట్ కార్డ్ లాగా ట్రీట్ చేయాలి. అంటే అకౌంట్లో మనీ ఉంటేనే వాడాలి. ఫుల్ బ్యాలెన్స్కి ఆటోపే సెట్ చేసుకోవటం బెస్ట్ సేఫ్టీ నెట్. డ్యూ డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఓన్లీ 1 or 2 కార్డ్స్ వరకే మెయింటైన్ చేయాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్తో ఏటీఎం నుండి క్యాష్ విత్డ్రా చెయ్యకూడదు. అలా చేస్తే ఆ క్యాష్ అడ్వాన్స్ మీద ఫస్ట్ రోజు నుండే మాసివ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ తెలియకుండా ఎవరైనా ఆల్రెడీ డెట్లో ఉంటే బయటపడ్డానికి 2 సూపర్ మెథడ్స్ ఉన్నాయి. అవలాంచ్ మెథడ్ మ్యాథమెటికలీ బెస్ట్, ఎందుకంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉండే కార్డ్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. దీనివల్ల ఓవరాల్గా మనీ సేవ్ అవుతుంది. స్నోబాల్ మెథడ్ సైకలాజికలీ బెటర్. దీనిలో స్మాలెస్ట్ బ్యాలెన్స్ ఉన్న కార్డ్ని ఫస్ట్ క్లియర్ చెయ్యాలి. ఇది మ్యాథ్ పరంగా బెస్ట్ కాకపోయినా ఒక చిన్న అప్పు క్లియర్ అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్తో ఒక క్విక్ మోటివేషన్ బూస్ట్ వస్తుంది. మనకు ఏది తేలికగా అనిపిస్తే ఆ మెథడ్ తీసుకుని డెట్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు. ఇక ఫైనల్గా ద ఫైనల్ వర్డిక్ట్. క్రెడిట్ కార్డ్ యూజర్స్ని క్లాసిఫై చేసి బ్యాంకుకి ఎవరు అసలు ప్రాఫిట్స్ ఇస్తారో చూద్దాం. బ్యాంకింగ్ బిజినెస్ రియాలిటీలో 3 types ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ ద ట్రాన్సాక్టర్, బిల్ ఫుల్గా పే చేసి రివార్డ్స్ మ్యాక్సిమైజ్ చేసుకుని క్రెడిట్ స్కోర్ పెంచుకుంటారు. సెకండ్ ద రివాల్వర్, ఓన్లీ మినిమం పే చేసి 40% పైన ఇంట్రెస్ట్ ఉండే డెట్ ట్రాప్లో వాళ్ళే బద్దేసుకుంటారు. థర్డ్ ద డెడ్ బీట్, బ్యాంక్కి వెళ్ళంటే చాలా కోపం, కానీ కన్జ్యూమర్కి ఇది డ్రీమ్. ఎందుకంటే ₹1 కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా పే చేయరు. టోటల్ బిల్ టైమ్లీగా క్లియర్ చేస్తారు. ఇక్కడ అసలు ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్యాంక్స్కి అతిపెద్ద ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది ఆ 2 కేటగిరీలోని ద రివాల్వర్ మాత్రమే. ఈ టాపిక్ని ఒక స్ట్రాంగ్ థాట్తో ఎండ్ చేద్దాం. క్రెడిట్ కార్డ్ ఒక టూల్, ఒక షెఫ్స్ నైఫ్ లాగా. దాంతో అద్భుతమైన ఫీస్ట్ అయినా ప్రిపేర్ చేయొచ్చు, లేదా సీరియస్ హామ్ అయినా జరిగేలా చేసుకోవచ్చు. దాన్ని ఎలా వాడాలి అనేది పూర్తిగా వాడేవారి చేతుల్లోనే ఉంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్తో స్మార్ట్గా ముందుకు వెళ్తే ఎలాంటి ట్రాప్లో పడకుండా చాలా సేఫ్గా ఉండొచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్తో క్రెడిట్ కార్డ్ని డెట్ ట్రాప్ లాగా కాకుండా ఒక మంచి ఫైనాన్షియల్ టూల్గా మాత్రమే వాడతారని ఆశిస్తున్నాం.